క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. మొదటగా బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, బడ్జెట్ అంటే ఏంటి? ఒక దేశానికి గాని, లేదా ఒక ప్రైవేట్ సంస్థకి గాని, ఒక ఆర్థిక సంవత్సరం అంటే ఒక 12 నెలలకి త్వరలో చేయబోయే ఖర్చు, ఏదైతే భవిష్యత్తులో వచ్చే ఖర్చును, ఆదాయాల్ని ముందుగా ఒక లిఖితపూర్వకంగా అంటే చేతితో రాసుకొని కంప్లీట్‌గా ఒక రిసర్చ్ చేసి ఒక డేటాని పూర్తి చేసుకోవడాన్నే అలా రాసుకున్న దాన్నే బడ్జెట్ అంటారు. సో, ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక ప్రభుత్వం లేదా సంస్థ వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని, చేసే ఖర్చులనే ముందుగా అంచనా వేసి లిఖితపూర్వకంగా చేతురాతతో రాసుకున్న దాన్నే బడ్జెట్ అని అంటారు. ఇక రెండో పార్ట్ చూద్దాం. బడ్జెట్ కోసం హిస్టరీ ఏం చెప్తుంది మనకి? సో, బడ్జెట్ అని చెప్పేసాం. మన నిర్వచనం తెలుసుకున్నాం బడ్జెట్ కోసం. మరి బడ్జెట్ యొక్క హిస్టరీ ఏం చెప్తుంది?